ఒకడు అంటాడు, ఆయన ఎంత గౌరవంగా డాక్టర్ పాల్ ఎలాగిచ్చారు నన్ను. ఫస్ట్ వర్డ్ సెంటెన్స్ వినండి, ఇంగ్లీష్లో అది నేను పెట్టేస్తున్నాను, రికార్డింగ్ అంతానా. డాక్టర్ పాల్, హ్యావ్ యూ మూవ్ టు ఢిల్లీ యువర్ హెడ్ క్వార్టర్స్? నేనేమి రిప్లై ఇచ్చాను? యువర్ ఆనర్, వీ మస్ట్ ఫైట్ టుగెదర్ టు సేవ్. ఇంత మంచి ఆర్డర్ ఇచ్చిన సూర్యకాంత్ గారికి నాకు గొడవ పెట్టాలని చిట్టుకాయలు పెట్టారు, ముట్టుకాయలు పెట్టారు. అరే ఏపీ హైకోర్టుకి వెళ్ళమన్నారు ఆయన అన్నది అంతనా. ఆర్డర్ ఉంది, ఆర్డర్లో క్లియర్గానే 1,00,000 కోట్లు విలువైన ఇంకొక ఆర్డర్ ఇచ్చారు నవంబర్ 3ని. అంత మంచి ఆయన్ని నాకు గొడవలు పెట్టాలంటే అవుతుందా? తప్పు కదా, ఆలోచించాలి కదా. మీ కొరకయ్యా నేను ఫైట్ చేస్తున్నాను. ఈ రూమ్లో ఉన్న 50 మంది కుటుంబాలు ఏమవుతాయి రేపు? ఇప్పుడు కిడ్నీని అమ్మేశారు, తీసేశారు, మీ కిడ్నీలు తీసేస్తారు వీళ్ళు. అప్పుడు బుద్ధి ఉంటారు. బుద్ధి ఉన్న అందరూ జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు కేఎపాలు ఉండకపోవచ్చు, ఈ దేశంలోనే ఉండకపోవచ్చు, ఈ ప్రపంచంలోనే ఉండకపోవచ్చు. ప్రాణం ఉన్నంత వరకు మీ కొరకు ఫైట్ చేస్తున్నా. మీ మీడియా మీద దాడి చేస్తే వెళ్ళి ఖండించా, మోహన్ బాబుతో క్షమాపణ చెప్పించా. ఒక కెమెరామెన్ కొడితే దట్ ఈస్ కేఎపాల్. బుద్ధి బుర్ర ఉండొద్దా? రాసినప్పుడు పనికిమాల రాతలు రాస్తారు కొంతమంది, అందరూ కాదు, 2-3, అది కూడా. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకు? నేను కాపాడకపోతే ఎవరు కాపాడుతాడు? నేను ప్రశ్నించకపోతే ఎవడు ప్రశ్నిస్తున్నాడు? పవన్ కళ్యాణ్ రోజు పిచ్చోళ్ళ ప్రశ్నించేవాడు. 30,000 అమ్మాయిలు పారిపోయారు, దొరికిపోయారు, వాళ్ళు తీసుకొచ్చే ఏడి సుమతియో ఒక అమ్మాయి, ఏం పేరు అది, సుగాలి, మాట్లాడాను వారి కుటుంబంతో. సుగాలి అని ఊడిపోయాడు. ఏది సుగాలి? ఏది న్యాయం? అలాంటి వాళ్ళ గురించి మీరు రాయరే. ఏం దరువులు వేస్తారనా? నేను దేవుడితే దరువులే ఇస్తున్నా. కేపాలు ఒక్కడే అమ్ముడుపోకుండా ప్రతి పార్టీని, ప్రతి నాయకుడిని, ప్రతి గ్రూప్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేస్తున్నాను, ఫైట్ చేస్తున్నాను, పిల్లు వేస్తున్నాను, రూపాయి తీసుకోవట్లేదు. అరగంట సేపు అదాని ఎదురుగా కూర్చున్నప్పటికీ కాంప్రమైజ్ అవ్వలేదు స్టీల్ ప్లాంట్ అమ్మడానికి. అదాని ఎప్పటి వరకు నేను చెప్పలేదు ఆయన కలిశాడని, మొదటిసారి చెప్తున్నా. ఈ దేశంలో ప్రపంచంలో సెకండ్ రిచెస్ట్ మ్యాన్. I told him, why don't you take that 15,000 acre, create 15,000 or 15 lakh jobs? Why did you take Gangavaram port? No, it is not steel plant అంటాడు. అమ్మిన జగన్కి తెలీదా అది స్టీల్ ప్లాంట్ అని? గంగవరంది చీఫ్ జస్టిస్కి తెలీదు. ఇక్కడ కొన్నోడు అదానికి తెలీదట అది స్టీల్ ప్లాంట్ అని. నా కేసు ఉంటుండగా 2021లోనే అమ్మాడు జగన్ 600 కోట్లకి 60,000 కోట్లది కొన్నాడు మహానుభావుడు. కంటెంప్ట్ కేసు వేస్తున్నాను. వదులుతున్నానా? ఇంగ్లీష్లో చెప్పాను వాళ్ళకి కూడా అర్థం అవడానికి. ఇంకొకడైతే 100,000 కోట్లు తీసుకొని నోరు మూసుకొని ఊరుకుంటాడు, నాకు ఎందుకు ఈ గొడవలని. 5 లక్షల కోట్లు ఇచ్చాను, ఇవ్వగలను. ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకొస్తే వీళ్ళు చేసిన పాడు పనులన్నీ కవర్ చేసి బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ హెల్త్ కేర్ 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే చేసి చూపిస్తా.